బాగానే ఉంది కానీ ఈ బస్సు ఫ్రీ అనేది అసలు చాలా తప్పది. ఓకే. అర్థమైందా మీకు? ఇప్పుడు 50 సంవత్సరాలు చేస్తా ఉన్నావు డబ్బులు ఇంతవరకు ఏలా పెన్షన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? కొద్దిగా ఏం లేదు అక్కడ. అర్థమైందా మీకు? ఓకే. అది కానీ బస్సు ఫ్రీ అనేది చాలా తప్పిది. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చింది? బాగానే ఉంది. అలా మరి ఏ మంచి జరగట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేసి ప్రభుత్వం అంటున్నారు. ఇదే ఈ బస్సు ఫ్రీ గురించే నేను అందే. బస్సు ఫ్రీ పెట్టకూడదు అసలు. ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుందండి? కనీసం ఆయిల్కి డబ్బులు వస్తున్నాయా? రాట్లా. అర్థమైందా? రోడ్లు బాగా చేశారు, కరెక్ట్గా చేశారు. జగన్ గారి గవర్నమెంట్లో ఏం చేయలే. నంబర్ 1గానే చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాకపోతే ఈ పింఛన్ గురించే అది ఇస్తా ఉన్నారు, ఇంకా మొదలెడుతూ ఉంటున్నారు అన్ని. ఇప్పుడు ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏమంటారు? 90% బాగానే ఉందండి చంద్రబాబు గవర్నమెంట్. దానికి మెచ్చుకుంటాను నేను. నాన్న అర్థమైందా? అదే ఈ బస్సు ఫ్రీ గురించే నేను అంతే. అది సరే బాబాయ్, వెళ్తుంది, నువ్వు మాట్లాడేది వెళ్తుంది. ఏంటి ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? స్పీడు క్యాండిడేట్గా గట్టి క్యాండిడేట్. అతని కొడుకు నారా లోకేష్ గారి పనితీరు ఆయన అగవరికి పప్పు అన్నారు, పప్పు నిప్పు అయింది ఇప్పుడు. ఓకే. ఏంటి ఒకరిని విమర్శించకూడదు. రోజా గారు ఏమో తిట్టారు, చంద్రబాబు గారిని జైల్లో పెడితే నువ్వు బాంబులు పగల కొట్టుకుంటావా, స్పీట్లు పగల కొట్టుకుంటావా? అసలు ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఆయన వయసు ఎక్కడ, నీ వయసు ఎంత? 4 సార్లు సీఎం చేశాడు, నువ్వు 2 సార్లు గెలిచాయేమో కాదు చెప్తున్నా. పద్ధతిగా మాట్లాడాలి. కొడాల నాని గారికి ఏం చేశారు? 2వ రౌండ్లో ఇంటికి వచ్చేసాడు, బూతులు మాట్లాడాడు. తప్పది. అదే పార్టీలో నుంచి వచ్చావు నువ్వు, అదే ఇతనం కదా నువ్వు. వంశీ గారు ఎలాంటి మాటలు మాట్లాడాడు? తప్పు కదా. ముసలోడు రూపం చూపించారు. పరిపాలన విషయంలో జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటే 90% బాగానే ఉందండి, నేను చెప్తున్నాను. అది నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని కన్నలేదు, కానీ అన్న కంటే ఎక్కువ నాకు పవన్ కళ్యాణ్ అనేసి అన్నారు. నా సొంత అన్న కంటే ఎక్కువ అన్నారు. ఈసారి ఒక 50 సీట్లు వస్తాయి అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారికి. అంతే. ఏంటి మరి ఆయన మీద, డిప్యూటీ సీఎం మీద మీకు అభిప్రాయం ఏంటి? ఏం లేదు. ఆయన ఒక గొడుగు పెట్టాడు జైల్లో ఉన్నప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, కనీసం వెళ్ళి కూడా చంద్రబాబుని జైల్లో ఎందుకు పెట్టారని కూడా వెళ్ళి మాట్లాడాలి. లోనకి వెళ్ళి అడగల. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, కలిశారు, మేము ఇదిగా ఉంటామని చెప్పేసి. అది సరే. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే ఏం చేసినా 11 సీట్లు కూడా రావు ఈసారి. పర్లేదు, బాగానే అవుతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే మొత్తం పనులన్నీ క్లియర్ అయిపోతే బాగానే ఉంటుంది. మళ్ళీ పనులు పెండింగ్ ఉన్నాయనుకో ప్రజలలో నమ్మకం పోతుంది. ఓకే. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. 90% 10% లేవు, 90% నెరవేరుస్తున్నారు. ఓకే. ఇంకా 10% కూడా ఇంకా నెరవేరిస్తే ఇంకా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం? బాగా నీట్గా ఉన్నాయి. నారా లోకేష్ గారు ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజు కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? దానికి ఏం తెలుసు, దానికి ఇవ్వలేదుగా. దానికి ఇస్తే దానిపైన దాన్ని వదిలేశారు. మరి దానికి కూడా చర్య ఉంటుంది కాదు, కొంత ఓర్పు పట్టాలిగా. దేనికైనా ఓర్పు పట్టాలి. గుడివాడ అమర్నాథ్ గారు హోంమంత్రి అనిత గారిని కామెంట్ చేశారు, ఒక మేకప్ మంత్రి మేకప్ వేసుకోవడానికి తప్ప ఆయనకి శాఖకి న్యాయం చేయడానికి పనికిరాదు అనేసి. గుడివాడ వాడు ఉంటున్న దగ్గర రోడ్డే వేసుకోలేకపోయాడు. వాడు మనిషి అని మనం గుర్తించలేము. అది మనిషి కాదు, అసలు కరెక్ట్ కాదు. వాడు ఊర్లోనే రోడ్డు వేసుకోలేకపోయాడు అంటే మరి ఇంకేం మనిషి వాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఒక్క నిమిషం బాబాయ్. ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఈ ప్రభుత్వం కరెక్ట్. ఈ ప్రభుత్వం ఏంటి? చంద్రబాబు నాయుడు కూడా రూపాయి తింటాడు, కానీ రూపాయి తిన్నే 30 పని చేస్తాడు, పావులా తింటాడు. గత ప్రభుత్వంలో మొత్తం తినడమే చూశారు, కానీ పని అంటూ ఏం చేయలేదు. మరి ఈసారైనా అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? పూర్తి 90% అవ్వాలి. 90% అయిందనుకో ప్రజల్లోకి నువ్వు వెళ్ళవలసిన పని లేదు, వాళ్ళే ఓటేస్తారు. మరి ఏంటి చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, జగన్ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధి విధానాలు ఏమి ఉండదు అంటున్నారు. మరి జగన్ ప్రభుత్వం లేదు, మొత్తం 100% రాలేడు కూడా. నెక్స్ట్ పాదయాత్ర చేస్తాడంట, వచ్చే అవకాశం ఉంది. పాదయాత్ర చేస్తాడు, చేసినా ఏం లేదు. సరే, ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది కరెక్ట్ ప్రభుత్వం, బాగానే మెయింటెనెన్స్ బాగానే ఉంది. ఓకే, వెరీ బాగానే వర్క్ చేస్తుంది. అయితే ఏంటంటే కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయవలసినవి ఉన్నాయి. ఓకే. డెవలప్మెంట్తో పాటు ప్లస్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంత ఫండ్స్ అనేది అలాట్ చేయాలి. ఓకే.
ప్లస్ వీళ్ళు తీసుకున్నది సంక్షేమమే కాకుండా డెవలప్మెంట్, ప్లస్ ఏదైతే రాజధానుల గురించి అయితేనే, పోలవరం గురించి అయితేనే, ప్లస్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ రాకుండా క్వాంటమ్ టెక్నిక్స్ గురించి, వేరే అదర్ ఇక్కడ కంపెనీలు తీసుకురావడంలో కానీ కొంతంత ఎఫర్ట్ పెడుతున్నారు. ఇంకా ఎఫర్ట్ పెట్టి ఇంకా రాబో రోజుల్లో ఇంకా మంచి ఎఫెక్ట్ తేవాలని కోరుకుంటున్నాను. సో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ డిఎస్సి పోస్టులు అమ్మేసుకున్నారు, అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా అంటున్నారు వైసీపీ వాళ్ళు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే దాని గురించి పూర్తి సబ్జెక్ట్ అన్నది నాకు ఐడియా లేదు. ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఎంతైనా ట్రూలీగా చేసుకుంటారేమో అని నా అభిప్రాయం. సో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఒక పనికి మాలిన దద్దమ్మ మంత్రి, ఆయన ఐటీ మంత్రి కూడా ఉన్నారు అని అంటున్నారు రోజా గారు. నిజంగానే అన్నట్లుగా దద్దమ్మ మంత్రి పని చేస్తున్నారా? ఈజ్ ఏ వర్కింగ్ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్. మరి రోజా గారి కామెంట్స్ మీద మీరు ఏం చెప్తారు? రోజా గారు గురించి వర్కింగ్ నాకు తెలియదు. ఓకే. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు, వాళ్ళ ఐడెంటిటీ కోసం చేయొచ్చు. ప్లస్ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి ఎవరి కష్టం వాళ్ళు పడవచ్చు. ఎంతవరకు ఆయన గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మేబీ అప్పటికి ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ బాగా వర్క్ చేయకపోతే ప్లస్ నెక్స్ట్ అవకాశం ఇవ్వచ్చు. ఓకే. మొత్తం ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద? ప్రజెంట్లో ఏంటంటే ఏంటంటే వాళ్ళ వెల్ఫేర్ మీద ఎక్కువ వాళ్ళు పెట్టారు దృష్టి. వీళ్ళు ప్లస్ వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్ కూడా పెడుతున్నారు. ఎప్పుడైనా గవర్నమెంట్ బాగుంది, ప్రజలు బాగుండాలంటే వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ ప్లస్ అన్ని విధాలా కూడా చూసుకుంటేనే బాగుంటుంది. ఏదో ఒక దాని మీద ఉండటం వల్ల ఒక సెక్టార్ పీపుల్ సర్వే అవుతారు కానీ అదర్ సెక్టార్ పీపుల్స్ అన్న వాళ్ళు గ్రోత్ అవడానికి ఉండదు. అన్ని సెక్టార్లు డెవలప్మెంట్ అయినప్పుడే ఇది గుడ్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ అండి. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది. అంటే ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా జగన్ గారు పాదయాత్ర జనాల్లో? చూపించవచ్చు. మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదన్న, టర్మ్స్ మారుతుంది, అప్పుడు కూడా మారుతాయి. సో అప్పటివరకు చెప్పలేరు అంటారు. సో మొత్తంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? వెరీ గుడ్, వెరీ గుడ్. సో చంద్రబాబు నాయుడు గారి పనితీరు కావచ్చు, ఆయన ఎప్పుడు ఆల్మోస్ట్ బాగా చేస్తారు పని. చివరిగా అమర్నాథ్ గారు, మాజీ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడుతూ ప్రస్తుత హోంమంత్రి అనిత గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన హోంమంత్రి మేకప్ వేసుకోవడం తప్ప ప్రజలకు ఏం చేయడం తెలియదు అనుకుంటున్నారు. లేడీస్ని అలాగా పర్సనల్ క్రియేట్ చేయకూడదు కదా, తప్పది అంతే. సో మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం మీద? వెరీ గుడ్, బెటర్, గుడ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే రోడ్లు బాగానే ఉన్నాయి, అన్నకైనా బాగానే నడుపుతాడు. కరెంట్ బిల్లే కొద్దిగా ఇబ్బంది పడ్డాం ఈ సంవత్సరం. ఓకే. జగన్ ఉన్నప్పుడు 1500 వచ్చేది మాకే, ఏసీ ఉన్నప్పుడు 3000 కడతాను ఏసీకి. ఇప్పుడు 3000 వస్తుంది నెలకి. మరి అది కొద్దిగా తేడాగా ఉంది. ఏంటి కరెంట్ ఫ్రీ అన్నాడు, 3000 కట్టాం. ఓకే. ఏంటి మరి నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? రోజా అంటే మరి రోజా లెక్క ఎక్కువ, చంద్రబాబునే అన్నది ఈయన ఎంత, లోకేష్ ఎంత, ఏం మరి. గుడివాడ అమర్నాథ్ కూడా హోం మంత్రి అనిత గారిని కామెంట్ చేశారు, ఒక మేకప్ మంత్రి మేకప్ వేసుకోవడానికి తప్ప ఇంకేం చేయడానికి పనికిరాదని. ఏదో అన్నారనేసి బాధపడ్డది మొన్న. ఆ మాట అనకూడదు కదా. లేడీస్ని అలా కామెంట్ చేయొచ్చు అంటారా? తప్ప ఎవరైనా ఒకటేనండి, పదవులు ఉన్నప్పుడు లేడీస్ని ఒక అనాలంటే కొద్దిగా ఆలోచించి అనాలి. అది ఏంటి బాబాయ్ మరి నెక్స్ట్ ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఏం ప్రభుత్వం అంటే అలాగే పేదరాదు కొద్దిగా ఇబ్బంది పడతాండ్రు ఈ ప్రభుత్వం వల్ల, డబ్బులు అందుకుంటా నేను అంటాను. కొడాలి నాని గారు మరి చంద్రబాబు 40 సంవత్సరాలకి 1500 అన్నాడు, అది 0 అయిపోయింది. ఆడలు చూస్తాను అలాగే పచ్చిళ్ళే 10. తర్వాత పెన్షన్లు మట్టుకు బాగా తలుపు గుద్ది ఇచ్చేస్తాండ్రు. ఏనుగులాటలు కూడా తీసుకుంటారు, ముస్లిం కూడా కాదు, అబద్ధం ఆడకూడదు, అర్థమైందా? అది అనవసరం కదా. 6000 4000 పెన్షన్ అంటే ఒక 500 పెంచవచ్చు. అది ఏంటి బాబాయ్ మెగా డిఎస్సి పోస్టులో దగ్గర జరుగుతుంది అనేసి వైసీపీ నాయకులు వాళ్ళు అంటారు, ఇలా పడతారు అంతే. సరే.